చూడండి, తల్ల మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా బాగా గుజ్జుగా బాగా వచ్చింది కదా. హాయ్ అండి, నేను మీ వర్ష. మా ఊరు వంటలకి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి తల్ల మటన్ గ్రేవీ చేస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు చేసే విధానం చూద్దామా. మేక తలకాయ తీసుకున్నానండి. దీంట్లో పసుపు ఉప్పేసి ఒక 1/2 అవర్ వదిలేసాను. మీకు ఏమైనా టైం తక్కువ ఉంటే ఒక 15-20 నిమిషాలైనా పసుపు ఉప్పేసి వదిలేయండి. ఇందులో నీసు జిడ్డంతా పోయేస్తుంది. దీని ఒక 3 సార్లు కడిగి ఇప్పుడు పెట్టుకుంటాను. 3 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు తల్ల మటన్ కూరకి కావాల్సిన పదార్థాలు చేసే విధానం ఇప్పుడు చూసేద్దాము. ఇప్పుడు కుక్కర్లోకి తల్ల మటన్ అంతా వేసేద్దామండి. ఇందులోకి నీళ్ళు పోసి ఒక 3 విజిల్ వస్తే సరిపోతుందండి. ముక్క కూడా మెత్తగా అయిపోతుంది. తల్ల మటన్ గ్రేవీకి కావాల్సినటువంటి ఇదిగోండి, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, అల్లము, కొంచెం లవంగాలు, ఒక టమాటో, ఒక ఎర్రగడ్డ, కొత్తిమీర. ఈ ఎండు కొబ్బరి వచ్చేసి ఫస్ట్ పొడి చేసుకోవాలండి. దీంట్లోకి చెక్క, లవంగాలు, అల్లం, ఎర్రగడ్డలు, టమాటో, అలాగే ఎర్రగడ్డ, కొత్తిమీర వేస్తున్నానండి ఇందులోనే. దీన్నంతా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకున్నాం ఇందులోనే. దీనంతా పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్ చేసుకున్నంతా ఇక దీంట్లోకి వేస్తున్నానండి. 3 విజిల్ వచ్చింది. ఇప్పుడు తల్ల మటన్ అంతా తీసి సపరేట్ పెట్టుకున్నాము. తల్ల మటన్ అంతా ఇట్లా సపరేట్ వేసుకున్నాము. ఈ నీళ్ళంతా పడేయద్దండి. ఈ నీళ్ళు అట్లే పెట్టుకోండి. గ్రేవీలోకి మనం యూజ్ చేసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను. సరిపోకపోతే తర్వాతనే వేసుకుందామండి. మరి ఎక్కువైనా కూడా మొత్తం ఆయిల్ ఉంటుంది, బాగుండదు. ఆయిల్ బాగా వేడైంది. పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, కారం మీకు ఎంత కాలంత వేసుకోండి. మీకు కారం స్పైసీ తగినంత మీరు కారం వేసుకోండి. మటన్ మసాలా, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. గరం మసాలా. దీన్ని ఒక 2-3 నిమిషాలైనా కాస్త మసాలా బాగా పట్టుకునేంత వరకు వదిలేద్దాము. ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా ముక్కలు బాగా పట్టుకోవాలా. ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న మసాలా అంతా వేద్దామండి. ఇందులోకి మీరు ఇప్పుడే నీళ్ళు ఏం పోయేదండి ఎక్కువ. ఎందుకంటే ఈ మసాలా బాగా పట్టుకొని నూనె అంతా బాగా తేలాలండి. అప్పుడే తల్ల మటన్ గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు నీళ్ళు పోసి ఇప్పుడే ఒక 2 విజిల్ పెట్టినా పచ్చి పచ్చిగా ఉంటుందండి, అంత బాగుండదు. కొంచెం ఇది బాగా ఆయిల్ బాగా తేలి మసాలా బాగా పట్టుకొని దీనికి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేద్దాము. మసాలా అంతా బాగా తేరేసింది. ఒక 2 విజిల్ పెట్టేద్దామండి. మనం విజిల్ పెట్టుకున్నాం కదండి నీళ్ళు పోసి, ఆ నీళ్ళే వేస్తున్నానండి ఇందులోకి. ఒకసారి ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అని. ఇప్పుడు ఒక 2 విజిల్ పెడుతున్నాను. తల్ల మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా బాగా గుజ్జుగా బాగా వచ్చింది చూడండి. తల్ల మటన్ గ్రేవీ చాలా సింపుల్ అండ్ ఈజీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.